చేయకూడిన మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలండి. అందరికీ వందనాలు. ప్రభుకు నిండు కృతజ్ఞత స్తుతులు చెల్లించుతూ ఉన్నా. ఇంతవరకు చక్కగా ప్రభు నామాన్ని పాటలతో, సంగీత వాయిద్యంతో, చప్పట్లతో ఆరాధన ఆత్మలు ఆనందిస్తూ హర్షిస్తూ జయధ్వనులతో ఆరాధించిన ఆరాధన ద్వారా ప్రభువును మహిమపరిచాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. శ్రద్ధగా ఆలకించండి. అంతకంటే ముందు వచ్చిన విన్నపం, చర్చి పనులు, నిర్మాణపు పనులు జరిగించాలని ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్న వేళ ఆ బ్రిక్స్ దిమ్మెలు కూడా బయట ఉన్నాయి, చూశారు, వచ్చాయి. ఇంకా ఇసుక, సిమెంట్ కావలసినటువంటి సామగ్రి ప్రభు సమకూర్చున్నట్లుగా మీ ప్రార్థనలు అనుదినం జ్ఞాపకం చేసుకునండి. మీకు వర్ధిల్లిన కొలది ప్రభు పనిలో సహకరించి సహాయపడండి. దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుండి తీయండి. రోమపత్రిక అపోస్తులైన పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుదాం. ప్రభువునందు ప్రయాసపడు కృపయానకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలకు పెర్సిసునకు వందనములు. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తుడైన పౌలు తన సేవ పరిచర్యలో ప్రయాణం చేస్తూ ఉండగా అనేకులు తారసపడ్డారు, తన వెంట వచ్చారు, తనతో కలిసి పరిచర్య చేశారు. ప్రభువులో నమ్మకంగా ఉన్నారు. కొంతకాలమైన తర్వాత వారికి ఏమనిపించిందో తెలియదు, కానీ కష్టం అనిపించిందో, బాధ అనిపించిందో, ఇది చాలా ప్రయాసతో కూడింది అనుకున్నారో, లేక అంత ఈజీ కాదు అని అనుకున్నారో తెలియదు, కానీ
తన వెంట తిరిగినటువంటి, తనతో కలిసి ఉన్నటువంటి వారు ఆదిలోనే కొందరు, మధ్యలో కొందరు, తుది వరకు కొందరు. తోటి భక్తులు లేక దేవుని నందు విశ్వాసం ఉంచిన విశ్వాసులు ఉన్నటువంటి వారు బైబిల్ గ్రంథంలో మనం చదివితే చక్కగా తెలియపరచబడుతూ ఉంది. అయితే ఇక్కడ రాసినటువంటి లేక చదవబడినటువంటి లేఖనంలో ప్రత్యేకించి ముగ్గురు వ్యక్తుల గురించి వందనాలు తెలియచేస్తూ, దేవుని ఆత్మ ప్రేరణతో తనతో కలిసి బహుగా ప్రయాసపడినటువంటి వ్యక్తి ఒక్కారించి పునఃఖాటించి ప్రత్యేకించి ఒక పేరు గురించి చెప్తున్నాడు. ఆ వ్యక్తి పేరు పెర్సిస్. ఈమె స్త్రీ. పెర్సిస్ అనగా విభజన అని అర్థం, లేక పారసిక అని అర్థం. ఎందుకని అలాగా అర్థం ఇచ్చే విధంగా ఉందంటే, ఆమె పారసికురాలు, పారసిక దేశముకు చెందినటువంటి వ్యక్తి. పారసికురాలు కనుక ఆమె పేరు పారసిక లేక విభజన అన్నటువంటి అర్థం ఇచ్చే విధంగా దేవుడు ఆమెకు పేరు పెట్టాడు. సరే, ఈ పారసిక దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం పరిశీలిస్తే చాలా విగ్రహారాధనతో కూడినటువంటి ప్రదేశం. బహు భయంకరమైనటువంటి మూఢ నమ్మకాలతో ఉన్నటువంటి ప్రజలు. విచ్చలవిడిగా అపవిత్రతతో కూడినటువంటి జీవితాలు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఆ పారసిక దేశంలో ప్రజలు పాపంలో మునుగుతూ తేలుతూ ఉన్నారు. అటువంటి బహు భయంకరమైనటువంటి స్థలంలో, ప్రదేశంలో, దేశంలో ఉన్నటువంటి పెర్సిస్ ఉన్నటువంటి వ్యక్తి, ఆమె దేవునికి చాలా ప్రియురాలుగా, దేవునికి చాలా ఇష్టురాలుగా, ప్రభునందు బహుగా ప్రయాసపడినటువంటి స్త్రీ అని ఈ వాక్యములో దేవుడు ప్రస్తావిస్తున్నాడు. అటువంటి బహు భయంకరమైనటువంటి స్థలములో, ప్రదేశములో, దేశములో, జనాంగము మధ్యలో ఉన్నటువంటి ఆమె దేవునికి అంత ఇష్టురాలుగా, ప్రియురాలుగా, ప్రభునందు అంతగా బహుగా ప్రయాసపడే వ్యక్తిగా ఉండటానికి గల ప్రాముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, కొన్ని మాటలు చెప్తాను, శ్రద్ధగా మీరు వినండి. ఆలకించి ఆ ప్రకారంగా మనం కూడా ప్రభువులో ముందుకు వెళ్ళగలిగితే నిజంగా దేవుడు బహుగా మనల్ని ఆశీర్వదిస్తాడు, బహుగా మనల్ని దీవిస్తాడు. నేను చెప్పాను పెర్సిస్ అనగా విమోచన అని. అంటే ఆమె
జీవితం రెండు భాగాలుగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు విభజించబడి తెలంగాణగా ఆంధ్రగా ఎట్లాగా మారిపోయిందో, ఇక్కడ పెరిసిస్ అన్నటువంటి ఆమె యొక్క జీవితం రెండు భాగాలుగా ఉంది. విభజించబడింది, విభావింపబడింది, ప్రత్యేకించబడింది. ఆమె ఉన్న ప్రదేశం బహుభయంకరమైనటువంటి సాతానునికి, అపవాదికి నిలయమైనటువంటి ఆ పరిస్థితి ఉంటే, అక్కడ పెరిసిస్ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, దేవుని బిడ్డగా జీవిస్తున్నాను. ఒకప్పుడు అనగా దేవుని యొద్దకు రాకముందు, పౌలు గారి పరిచర్యలో పాల్పంపులు పొందకముందు, దేవునితో తిరగకముందు, దేవుని సన్నిధికై ఆకర్షించక ముందు ఆమె జీవితము కూడా చాలా పాపపు పాత రాత జీవితమే. అయితే ఆమె పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని, మూఢాచార భక్తి జీవితాన్ని, అపవిత్రతో కూడినటువంటి జీవితానికి దూరంగా ఉంది. దేవుళ్ళో ఆమె ఒక నిర్ణయం తీసుకొని, ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఎప్పుడైతే దేవుడు తన రక్తముతో కడిగాడో, ఎప్పుడైతే దేవుడు తన ప్రసన్నతతో ఆవరించాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆమె తీర్మానం చేసిందో, అది మొదలుకొని ఆమె జీవితం విభజించబడింది. పాత జీవితం, కృత జీవితం, పాపపు జీవితం, పరిశుద్ధమైన జీవితం. దేవునితో జీవితం, సాతానునితో జీవితం, రెండు విధాలుగా విభాగింపబడింది. అందుకోసమే దేవుడు తనను ఎంతగానో ఆశీర్వదించాడు, బహుగా దీవించాడు. పౌలు గారు వెంట పరిచయం చేయడం అంటే ఆశామాష జీవితం కాదండి. పౌలు గారి పరిచర్య ఎలాంటిదంటే, ఎండకేంటి, వానకునాలి, చలికి వణుకుతూ, సముద్రాల్లో సహితం ఈదుతూ, ఏమండి, శత్రువుల మధ్య నిలబడుతూ, అపవాదుల మధ్య నిలబడుతూ, ఆయన పరిచర్య నిజంగా వర్ణించలేనటువంటిది, విరోచితమైనటువంటిది, దైవ వైరాగ్యంతో కూడినటువంటిది. ఒక్క మాటలో చెప్పాలంటే ఛాలెంజ్తో కూడినటువంటిది. లోకములో ఉన్నటువంటి వ్యక్తులకు, లోకములో ఉన్నటువంటి ప్రజలకు, అపవాదికి, వారికి సంబంధించినటువంటి వారికి దేవుడితో కలిసి ఉన్నటువంటి పౌలు గారికి ఛాలెంజ్తో కూడినటువంటి పరిచర్య, మహిమగల పరిచర్య. అంత గొప్ప పరిచర్యలో, మహిమగల పరిచర్యలో పాలుపంపులు పొందటం, ఆ యొక్క పౌలు గారితో కలిసి పరిచయం చేయటం ఆశామాసితమైన జీవితం కాదు. తెరవా అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, కొంతకాలం వచ్చాడు. అబ్బా, పౌలు గారి వెంట వెళ్తే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆయన చెంగు తగిలితే, ఆయన నడికట్టు ముట్టుకుంటే, ఆయన చేయటంగానే, ఆయన మాట్లాడంగానే, ఆయన వాక్యం చెప్పంగానే, ఆయన చూడంగానే, అడుగు పెట్టంగానే ఓ అద్భుతాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి. ఆయన వెంట వెళ్తే అన్నీ కూడా కలిసి వస్తాయి. కడుపు నిండా ఆహారం దొరుకుతుంది అన్నవారు కూడా వెళ్తూ వచ్చారు. అందులో ఒకడు
ప్రేమ అన్నటువంటి వ్యక్తి మధ్యలోనే అర్ధాంతరంగా దేవుని సేవను, దేవుని సేవకుని, మహిమగల పరిచయం వదిలిపెట్టి లోకంలో కలిసిపోయాడు. అయితే పెర్సిస్ అన్నటువంటి స్త్రీ దేవుడు ప్రేమించిన ప్రేమను రుచి చూసింది. ఒకప్పుడు పాపములో, శాపములో మగ్గిపోతూ ఉండగా, మూఢాచారాలతో మగ్గిపోతూ ఉండగా, అపవిత్రతతో కూరుకొనిపోయి ఉండగా, ఎంతగానో కూరుకొనిపోయి తన జీవితం అభుమగోచరంగా ఉన్నప్పుడు ప్రభువు ప్రేమించిన ప్రేమను రుచి చూచింది, గుర్తుపట్టింది, గుర్తిరిగింది. ఆ ప్రేమను వదిలిపెట్టలేక పాత జీవితానికి సత్తు చెప్పింది, పాపపు జీవితానికి విడుదల కలిగింది, రోత జీవితాల నుండి విడుదల పొందింది. లోకములో నుండి, లోకములో ఉన్న వ్యక్తుల నుండి ప్రత్యేకించబడింది. ప్రభునందు విశ్వాసం ఉంచింది. ప్రభు సేవలో వీరోచితంగా సేవ చేస్తున్నటువంటి సేవకుడైనటువంటి పౌలు గారు వెంట తిరిగింది. ప్రభు పనిలో ఎలా ఉన్నట్టని బహుగా ప్రయాసపడిందంట, బహుగా ప్రయాసపడింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు అనేకులు దేవుని ప్రేమను రుచి చూసి, దేవుని చేత ఆశీర్వదించబడి, దేవుని చేత స్వస్థతలు పొంది, దేవుని చేత వర్ధిల్లబడి, దేవుని చేత అనేక మేలులు పొంది దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చినటువంటి వైభవాన్ని వదిలిపెట్టి ఎందరో 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 తమ జీవితాలను ఇంకా 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 పాత మార్గంలోనే, ఇంకా పాత త్రోవలోనే, ఇంకా పడి ఉన్నప్పుడు ఒకప్పుడు ఉన్న ఆ బ్రతుకులోనే పడి, ఇంకా లోకములో దేవుని దగ్గరికి వస్తున్నా, దేవునితో ఉన్నా, దేవుని ఆశీర్వాదం పొందుతున్నా, దేవుని యందు ఆరోగ్యం అనుభవిస్తున్నా, దేవుని యందు ప్రేమించబడుతున్నా, ఇంకా వారి పాత జీవితాన్ని వాడుకోవట్లేదు, వారి పాత జీవితాన్ని వదిలిపెట్టట్లేదు. దేవుడు కావాలి, మరలా లోకం కావాలి. దేవుని సహవాసం కావాలి, లోక స్నేహం కావాలి. ప్రభువు కావాలి, పాపము కావాలి. పాత జీవితం, పాత స్వభావం, పాత అలవాట్లు, మూఢ నమ్మకాలు, అపవిత్రంతో కూడినటువంటి ఆ జీవితం పోరాడు. ఈనాడు చాలా అనేకుల్లో చాలా ఇంకా ఉంది. కానీ లేఖనం సెలవిస్తుంది, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూడండి, దేవుడు పాత జీవితానికి స్వస్థత చెప్పటానికి దేవుడు చేసిన గొప్ప గొప్ప త్యాగం, లేక దేవుడు చిందించిన ఆ రక్తం ఎలాంటిది ఒక్కసారి ఆలోచన చేస్తే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు చూద్దామండి. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనం. పితృపారంపర్యమైన తన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. ఈ విషయాన్ని ఎంతమంది నాలు ఎరుగుతున్నారండి, గుర్తుపడుతున్నారండి, తెలుసుకుంటున్నారు.
దేవుని చేత ఆరోగ్యం పొందినా, దేవుని చేత ఆశీర్వదించబడినా వారి వ్యక్త ప్రవర్తనను వదిలిపెట్టట్లేదు. వారు పితృ పారంపర్యమైనటువంటి ఆ ఆచార సంప్రదాయ పద్ధతులను వదిలిపెట్టట్లేదు. ఆ పాపపు జీవితాన్ని వదిలిపెట్టట్లేదు. దేవుని దగ్గరికి వచ్చినా కూడా, దేవునితో ఉన్నా కూడా, దేవునిలో ఉన్నా కూడా ఈనాడు అనేకులు చాలా మంది దేవుని బిడ్డారా అవ్వ కావాలా బువ్వ కావాలా అన్నట్లుగానే రెండింటినీ ఆస్వాదిస్తున్నారు. అయితే అలాంటి వారికి దేవుని ఆశీర్వాదాలు ఉండవండి. ప్రభు దీవెనలు ఉండవు. ఎందుకంటారా? దేవుడు ఎప్పటికీ పాత జీవితానికి కొత్త జీవితానికి మాసిక వేయడు. పాత బట్టకు కొత్త బట్టకు కలిపి కుట్టడు. అలా మాసిక వేసేవాడు కాదు. అందుకోసమే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మత్తయి శుభవార్త 9వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాట చదువుదామండి. ఎవడైనను పాత బట్టకు కొత్త బట్టకు మాసిక వేయడు, వేసిన ఎడల మాసిక బట్టను వెలికరపరచును, చినుగు మరి ఎక్కువ. ఏమండి, పాతదానికి కొత్తది కొడితే ఏమవుతుందండి? కొత్త దాని వెంట పాతది మరింత చించుకొని వస్తుంది. ఒకసారి కొట్టు చూడండి, పాత బట్టకు కొత్త బట్టకు. పాత జీవితానికి కొత్త జీవితానికి ఇక అతుకుండకూడదు. దానికి అతుకుండడానికి వీలు లేదు. అందుకనే కింద చదువుతూ వెళ్తే అదే 17వ వచనంలో చదువుకుంటూ వస్తే అక్కడ ఒక మాట చెప్పాడు ఉపమాన రీతిలో దేవుడు. ఎవరైనా పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోస్తారా? ఒకవేళ పోసినా ఆ కొత్త ద్రాక్షారసం ఏమవుతుందంటే బాగా ఆడికి ఊరుతుంది, పొర్లుతుంది, పొంగుతుంది. ఆ పాత తిత్తులు ఉన్నాయే అంటే పూర్వకాలము ఏమండి తోలు తిత్తుల్లో ద్రాక్షారసాన్ని పోసేవారు, నిల్వ ఉంచుకునేవారు. అందుకు వాళ్ళకు అర్థమైన రీతిలో చక్కగా దేవుడు ఉపమాన రీతిలో చెప్పాడు. ఈ కొత్త ద్రాక్షరసం ఏమవుతుందంటే ఇప్పుడు కదా మనం ఊరగాయకు మామిడి అయితే మామిడి, టమాటా అయితే టమాటా, ఏదైతే ఊరబెట్టుకుంటామో అది కొంచెం ఇంత అయితే ఆ కొన్ని రోజులకు ఊరు ఏమవుతుందండి? ఇంత కనపడుతుంది. ఎవరు ఎక్స్ట్రా అవుతుందా లేదా? ఎక్కువ అవుతుందా లేదా? అలాగా ఈ ద్రాక్షరసం పులిస్తే ఊరితే అదేమవుతుంది? పొర్లి పొంగుతుంది. ఆ పొర్లి పొంగినప్పుడు ఆ తిత్తులు పాతవి కనుక అవి ఏం చేస్తాయంటే వ్యాపించలేవు. అంటే అవి కాస్త ఇంకా అలా ముక్కోలేవు. కనుక ఏమైపోతుందంటే పగిలిపోతుంది, ద్రాక్షరసం అంతా పాడైపోతుంది. అలా తిత్తు వేస్ట్ అవుతుంది, ఇలా ద్రాక్షరసం వేస్ట్ అవుతుంది. అయితే కొత్త ద్రాక్షరసం కొత్త తిత్తుల్లో వేస్తే అది తిత్తుపాడి కాదు, ద్రాక్షారసము పాడు కాదు. ఎందుకు? ఈ ద్రాక్షారసము ఆ ఊరుతుంది, పొర్లి పొంగుతుంది, ఎక్కువ అవుతుంది. అలాగనే ఈ కొత్త తిత్తుందే అది ఏమవుతుందంటే అది కూడా కొత్తది కనుక కాస్త వ్యాప్తి చెందుతుంది. అప్పుడు ఆ ద్రాక్షారసం పాడు కాదు, ఆ తర్వాత తిత్తు కూడా పాడు కాదు. చక్కగా ఉపమానలు చెప్పాడు. ఇంకొక మాట చెప్పారా? దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు చాలా మంది అనేకులు ప్రపంచంలో అనేకులు క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి వారు అనేకులు నేను ప్రభువుని నమ్ముకున్నా, యేసు రక్తంతో కడగబడ్డా, యేసుగా నేను జీవిస్తున్నాను అనుకుంటున్నారు. అయితే జీవితం మాత్రం పాతది వదిలిపెట్టట్లేదు. వదిలిపెట్టిన వారి జీవితాలు ఎలా ఉంటాయని తెలుసా?
ఈ కొత్త ద్రాక్షరసం పోస్తే పాతది ఏ విధంగా పిగిలిపోతుందో, చినిగిపోతుందో, అలాగా దేవుని యందు ఉన్నటువంటి వారు, దేవుళ్ళకి వచ్చినటువంటి వారు కొత్త తిత్తిగా మార్చబడాలి. అప్పుడు దేవుని వాక్యం అనేది అక్కడ నింపబడుతూ ఉన్నప్పుడు నీ తిత్తి అనేది వ్యాకోచించబడుతుంది. నీవు వ్యాకోచించబడతావు. ఆ ద్రాక్ష రసం లేక దేవుని వాక్యం నీలో సమృద్ధిగా ఉంటుంది. అప్పుడు దేవుని ఆశీర్వాదం కూడా సమృద్ధిగా ఉంటుంది. నువ్వు మాట చెప్పనా? చిల్లు రంధ్రం పడినటువంటి ఆ కడవలో లేకపోతే బాలలో నీళ్లు ఎంత పోసినా వెళ్ళమండి, నిలుస్తాయా? అట్లే ఉంటాయా? కాలిపోవా? దేవుడి నాడు అనేకులను, క్రైస్తవులను, దేవుని పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తున్నాడండి, బాగా దీవిస్తున్నాడు. అయితే కొంతమంది పాత జీవితాన్ని కొత్త జీవితంలో పుట్టేసుకున్నారు కనుక, వదిలిపెట్టట్లేదు కనుక ఏమండి, దేవుడు ఎంత ఆశీర్వదించినా, ఎంత దీవించినా ఏమైపోతుందంటే ఆ రంధ్రంలో కదా మరలా వెళ్ళిపోయినట్లుగా ఆశీర్వాదం మరలా పక్కకి వెళ్ళిపోతాయి. వాళ్ళలో నిలవట్లేదు ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదం శాశ్వతంగా ఉంటుంది. ఇలా వచ్చి ఇలా వెళ్ళేది కాదు దేవుని ఆశీర్వాదం. ఒకసారి దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే, దేవుడు నీ కుటుంబాన్ని దీవించాడంటే, దేవుడు నీ కుటుంబాన్ని ఉన్నత స్థితిలో తీసుకొని వచ్చాడంటే అది ఇక తీసివేయటానికి ఎవరి తరము కాదు, ఎవరి తరం కాదు. కానీ అది ఆశీర్వాదం బయటికి వెళ్ళిపోతుంది అంటే నీకు నీవే రంధ్రం చిల్లుబడింది, దాన్ని ఎంతగానో అతికేయాలని చూస్తున్నావు. ఆ చిత్తిని నువ్వు ఎంతగానో కుట్టాలని చూస్తున్నావు. కానీ అది మరింత ఎక్కువైపోతుంది. దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు, దేవుని ఆశీర్వాదం వెళ్ళిపోతుంది. దేవుడు దీవిస్తున్నాడు, మళ్ళా దేవుని ఆశీర్వాదం వెళ్ళిపోతుంది. దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, మరలా అనారోగ్యం వెంటాడుతుంది. దేవుడేమో అద్భుతాలు చేస్తున్నాడు, మరలా నీ యొక్క ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదం వెళ్ళిపోతూనే ఉంది. కానీ దేవుని చిత్తం కాదు సుమాది. దేవుడు ఆశీర్వదిస్తే అది శాశ్వతంగా ఉంటుంది, దేవుడు దీవిస్తే అది శాశ్వతంగా ఉంటుంది. అయితే నీ జీవితం నిజంగా పాత జీవితానికి కొత్త జీవితానికి ముడివేయబడకుండా ప్రత్యేకించబడిందా? మన జీవితం ప్రభులో కొత్తగా ప్రభువా, చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను ఎంత కోరక పాపమే, ఇంత కీడు చేశా, ఇంతగా పాపం చేశా, ఇంతగా అని బాగా ప్రార్థన చేస్తారు. చాలా సంతోషం. ప్రభువా నన్ను ప్రేమించాం అంటారు, మంచిదే, ప్రేమించే దేవుడు. అయితే పాపపు జీవితాన్ని మాత్రం మర్చిపోరు, పాత జీవితాన్ని మర్చిపోరు, పాత జీవితానికి స్వస్తి చెప్పరు, పాత స్వభావాన్ని వదిలిపెట్టరు. క్రొత్త జీవితంలోనికి వచ్చాను, నేను తీర్మానం చేశాను, యేసయ్యను అంగీకరించాను, యేసు రక్తంతో కడగబడ్డాను, ఆయన రక్తం నిష్కలంకమైనది, నిర్దోషమైనది, ఆయన రక్తము పరిశుద్ధమైనది. నేను ఒక పరిశుద్ధమైన మార్గంలోనికి వచ్చాను, పవిత్రమైనటువంటి మార్గంలోనికి వచ్చాను. ఇక క్రొత్త స్వభావముతో, నవీన స్వభావముతో నేను నవనూతన మార్గాలలో నడిపించబడాలి అని అనుకుంటే, తీర్మానపూర్వకంగా ముందుకు వెళితే దేవుడు అనేక దీవెనలతో మనం నింపుతాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా దేవా నేను ప్రతి ఆదివారం వస్తున్నా, ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటున్నా, దేవుని సన్నిధిలో దేవా నీ సన్నిధిలో నేను క్రమం తప్పకుండా వాక్యం చదువుతున్నా, నేను ఇంత చేస్తున్నా, అంత చేస్తున్నా అని అంటే ప్రయోజనం లేదండి.
ఎందుకని? జీవితం స్వభావం మార్చబడలేదు కదా. పాత జీవితాన్ని కొత్త జీవితాన్ని నువ్వు కుట్టేశావు కదా. కొత్త చిత్తుల్లో నువ్వు పాత చిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోస్తున్నావుగా. అది తిత్తు పాడవుతుంది, ద్రాక్షరసం పాడవుతుంది. అందుకని దేవుని చెప్పాడు తెలుసా, పందుల ఎదుట నృత్యములను చల్లకుడి అన్నాడు. ఎందుకని? ఈ నృత్యాలు పాడైపోతాయి అని ఎటుపంది అని దాని అర్థం. కనుక దేవుని బిడ్డలారా, మనం అలా ఉండకూడదు. మనం తీర్మానం చేసాం, దేవుని ప్రేమను రుచి చూసాం, దేవుని కార్యాలు అనుభవిస్తున్నాం, దేవుని చేత ఆశీర్వదించబడుతున్నాం. ఇక పాత జీవితం ఉండకూడదు మన జీవితంలో. ఇక పాత స్వభావం ఉండకూడదు, మూఢనమ్మకాలు ఉండకూడదు, ఆచార భక్తి ఉండకూడదు. ఏమండి, ఎంత దేవుని సన్నిధిలో ప్రార్థించేవారైనా ఊతిబత్తిలు అంటించడం మర్చిపోరు, విడిచిపెట్టరు. ఎంత పాత జీవితమైనా, ఎంత దేవుని నమ్ముకున్నా వెండి శిల్పాలు మెడలో వేయడం మర్చిపోరు. ఏమంటే పైపించమంటే ఆమె ప్రార్థన చేసి వెండి శిలువ ఇచ్చిందండి. ఎంత దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సన్నిధికి వస్తున్నా నిమ్మకాయలు మంత్రించడం మర్చిపోరు, విడిచిపెట్టరు దాన్ని. పిల్లి ఎదురొచ్చిందనో, ఏమండి పెదరాలు ఎదురొచ్చిందనో ఈ మర్చిపోరు. మా జీవితం అట్లాగే. మనదంటే ఇలా ఉంది, కానీ ఇంకా కొంతమంది అయితే ఇంకా భయంకరమైనటువంటి జీవితాలండి. మూఢనమ్మకాలంటే ఎంత, ఒక మాటలో చెప్పాలంటే ఏదో ఆశీర్వాదం కొరకని, మేలు కొరకని తన శరీరాలంతటినీ కూడా గాయపరుచుకునే వారు కూడా లేకపోలేదు. ప్రాణానికి ముప్పు నేను తెలిసి కూడా వారు దాన్ని చేస్తూనే ఉంటారు, వదిలిపెట్టారు. మూఢభక్తి, మూఢాచారం, మూఢనమ్మకాలు, పాత జీవితమే. అందుకని మీ పితృ పారంపర్యాచారమైనటువంటి వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లు యేసయ్య నిన్ను పరిశుద్ధమైన రక్తము చేత కడిగాడు. యేసయ్య నిన్ను నిష్కలంకమైన రక్తము చేత కడిగాడు. యేసయ్య ఆయన అమూల్యమైన రక్తము చేత నిన్ను కడిగాడు. ఆయన నిన్ను పరిశుద్ధపరిచాడు. ఇక పరిశుద్ధమైన మార్గమే నీకు ఉండాలి తప్ప పాపపు జీవితం ఉండకూడదు, రోగ జీవితం ఉండకూడదు. దేవుని బిడ్డలారా, నిజంగా అలా జీవించిన వారి జీవితాలలో ఎలాగా ప్రత్యేకించబడి కొత్త జీవితం, నవీన స్వభావం ధరించుకొని ముందుకు వెళ్ళే వారి జీవితాలను బహుగా దేవుడు ఆశీర్వదిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతగానో దీవిస్తారండి. మాసిక వేయకూడదు, ఎందుకంటే బైబిల్లో క్లియర్గా రాయబడింది, దేవునికి దయకు ఏం పొందండి అని రాయబడింది. అవునా? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 14 నుంచి రాయబడింది. ఏమంటండి? క్రీస్తుకు బెలియాలకు, విశ్వాసికి అవిశ్వాసికి, నీతికి దుర్నీతికి పాలెక్కడ, ఏమి సంబంధం, ఏమి పొందిక లేదు కదండి. అలా ఉంటే కనుక మనం దీవించబడలేమండి. ఏ క్రైస్తవుడు దీవించబడలేడు. దీవించబడాలి అంటే ప్రభునందు మనం ప్రత్యేకించబడాలి. పెరిసిస్ తన పేరుకు తగినట్లుగా విభజించబడింది, జీవితం విభాగించబడింది, పాత జీవితాన్ని వదిలిపెట్టింది,
ఇక కొత్త జీవితం, కొత్త స్వభావం, నవనూతన మార్గాలలో నడిపించబడటానికి తీర్మానం చేసుకొని, అది శ్రమ అయినా, ఖడ్గమైనా, అది బాధ అయినా, అది దుఃఖమైనా, అది అనారోగ్యమైనా, అది ఏదైనా సరే దేవుడే, దేవుడే, దేవుని పనియే, దేవుని మార్గమే, దేవుని సన్నిధియే ఇక నాకు చాలు అనుకుందండి. అందుకనే ఆమె పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ప్రస్తావించబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఆ వ్యత్యాసం కనబడుతుందా? ఒక్కసారి ఆలోచించమని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. మన మాటలో వ్యత్యాసాలు కనబడాలి, మన ప్రవర్తనలో వ్యత్యాసం కనబడాలి, మన చూపులో వ్యత్యాసం కనబడాలి, మన నడకలో వ్యత్యాసం కనబడాలి, మన పద్ధతుల్లో వ్యత్యాసం కనబడాలి. మనం ఏది చేసినా కూడా దేవునికి ఇష్టకరంగా, దేవుని వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడు మనం దేవునికి నమ్మకస్తులముగా ఉంటాం, నామకార్థులముగా ఉంటాం. దేవునితో ఉండి కూడా నామకార్థులుగా ఉండేవారు ఎంతమంది లేరండి. అవి ఎప్పుడు బయట పడతాయంటే, ఒక పెళ్లి, పేరంటం, ఒక కార్యం జరిగినప్పుడు, ఆ శుభకార్యాలు జరుగుతున్నప్పుడు, లేదా ఆరోగ్యం పూర్తిగా క్షీణించినప్పుడు, లేదా ప్రతికూలంగా గాలులు వీస్తూ కుటుంబాన్ని విచ్ఛిన్నం అయిపోతుంది, వ్యక్తులు ఇక నాశనం అయిపోతున్నారు అన్నప్పుడు వారి జీవితాలు నిజమైన స్వభావం బయటపడతాయి. కానీ దేవుని బిడ్డలు అలా ఉండడానికి వీల్లేదండి. దానికి స్వస్తి చెప్పాలి. దేవుల్లో చక్కగా మంచిగా నవీన స్వభావం ధరించుకొని, మనకు పేరు తగిన మరియమ్మ అంటే మరియమ్మగానే, మార్తమ్మ అంటే మార్తమ్మ గానే, పేతురు అంటే పేతురులాగానే. ఏ పేరు దేవుడు నీకు నామకరణ, ఆ పేరుని గుర్తుపట్టి, పేరుని ఎదిగి, పేరు పెట్టి పిలిచిన ఆ ప్రభు కొరకై జీవించవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే బైబిల్ రాబడినది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములో, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, అనగా నూతన మనిషి, అనగా దేవునికి సంబంధించిన మనిషి, అనగా దేవుని సుగుణాలు కలిగిన వ్యక్తి, అనగా దేవుని కొరకై జీవించే మనిషి, వారే క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేసుకుందామండి. నీతికి, దుర్నీతికి, తర్వాత లోకంలోనికి, అటు దేవుల్లోనికి, అటు ప్రభు అటు పాపానికి ముడి పెట్టరాదు. ప్రత్యేకించబడాలి, పరిశుద్ధమైన మార్గంలో నడవాలి. అప్పుడు ప్రభు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. ఆ పాత జీవితాన్ని మనం మార్చుకుంటే మనం ఎంతగానో దీవించబడతాం. చాలా మంది ప్రార్థన చేస్తారు, ప్రభా నాకు ఆశీర్వాదం కావాలి, నాకు దీవెనలు కావాలి, నా పిల్లల్ని దీవించాలి, అన్ని ప్రార్థనలు చేస్తారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, హృదయం సరిలేక పాత జీవితం అలానే ఉన్నందున దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఆశీర్వాదం మరలా అలా బయటికి వెళ్ళిపోతా ఉంది, నిలవట్లేదు. దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, మరలా అనారోగ్యం కొంతకాలానికి వస్తుంది. కారణం ఏంటి? నిలవట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందామండి. మన జీవితం దేవుడు ఎంతగానో ఆశీర్వదించడానికి పిలిచాడు. అందుకోసమే మనల్ని ప్రేమించాడు, అందుకోసమే రక్తంతో మనల్ని కడిగాడు, అందుకోసమే మనల్ని ఎంతగానో ప్రత్యేకింపచేసి నూతన మార్గంలో నడిపించాలని కోరుకున్నాడు. అటు నూతనమైన పరిశుద్ధమైన జీవితంలో మనం అడుగులు వేయాలి, నడుస్తూ వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు నిజంగా అటువంటి వ్యక్తిని గుర్తుపట్టి వందనాలు చెప్పని లేఖ రాస్తున్నాడు రోమా సంఘానికి. మన జీవితం
ఒక్కసారి ఆలోచించి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత దేవుని రాక ముందుకున్నటువంటి జీవితం ఎటువంటి వ్యత్యాసం కనబడుతుందా లేదా? లేకపోతే ఈ రోజైనా, ఇప్పుడైనా, ఈ క్షణమైనా దేవా ఇక నాకు ఈ జీవితం వద్దు, ఈ పాపపు జీవితం, పాత జీవితం, రోత జీవితం, అపవిత్రమైన జీవితం, ఇలాంటి మూఢనమ్మకాలు, ఆచారమైన భక్తి, ఇలాంటి నామకార్థమైనటువంటి భక్తి, ఇలాంటి ఈ రోత జీవితం నాకు వద్దు అని తీర్మానం చేసే వారంగా ఉంటే ఇప్పుడే దేవుడు దర్శించి నీ జీవితంలో మన జీవితాల్లో దేవుడు అద్భుతమైన రీతిలో దేవుళ్ళు ప్రసాదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట అదే దర్శిస్తూ దేవుడు అంటున్న మాట, ఆ పౌలు గారు చెప్తున్న మాట చదవండి. అదే రోమపత్రిక 16:12 ఏమంటున్నాడని, ప్రియురాలగు పెర్సిసు. ఒకటి, ఆమె పాత జీవితానికి కొత్త జీవితానికి చాలా తేడా ఉంది. ఇక పాత జీవితానికి స్వస్థత చెప్పింది. ఎందుకంటే ఆయన దేశం, వాళ్ళు ఉంటున్న ప్రదేశం, వాళ్ళు ఉంటున్నటువంటి పరిస్థితులు చాలా అపవిత్రముతో, విగ్రహారాధనతో, చాలా మూఢనమ్మకాలతో కూడినటువంటి జీవితం. అయితే దాని నుంచి బయటకు వచ్చేసింది. ఆ తర్వాత దేవునికి ఇష్టురాలుగా, ప్రియురాలుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడండి పౌలు గారు? ప్రియురాలుగా పెర్సిసు. వందనాలు చెప్పండి కదా. దేవునికి ఇష్టురాలని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. ప్రియురాలని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు పౌలు గారి ద్వారా. ఎప్పుడు ఇష్టలుగా మనం మారుతామండి? ఎప్పుడు మారుతాం చెప్పండి? దేవుని చిత్తాన్ని మనం తెలుసుకొని, దేవుని ఉద్దేశాలను ఎరిగి, దేవుని కొరకే మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి మనం ఇష్టలుగా ఉంటాం, ప్రియులముగా ఉంటాం. అందుకోసమే కదండి దావీదు విషయంలో ఏమన్నాడు? అపొస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 13వ అధ్యాయం 22వ వచనం చదవండి ఒకసారి. అపొస్తలుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెషయ కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఏమని ఎవరంట? ఆయన దేవునికి ఇష్టానుసారుడు. అతని కంటే ముందున్న వ్యక్తి సౌలు దేవునికి అవిధేయత చూపాడు, దేవుని చిత్తం కనుగొనలేకపోయాడు, దేవుని ఉద్దేశాన్ని గ్రహించలేకపోయాడు. అడుగులు వేసే విధానంలో తప్పటడుగు వేశాడు. ఎంతో దేవుడు మంచి రాజరికాన్ని అప్పగించి, రాజ్యాన్ని అప్పగించి, సౌలా నువ్వు పరిపాలించని మొట్టమొదటి రాజుగా చేస్తే దాదాపు చాలా 40 సంవత్సరాలు చక్కగా పరిపాలించాడు. అయితే లాస్ట్ చివరిలో ఏమైపోయాడంటే చిన్న అనుమానానికి తావిచ్చాడు. దేవుడు అంత ఆశీర్వదించిన దేవుడు, అంత దీవించిన దేవుడు, ఏమండి ఆ విషయంలో దేవుడు సహాయం చేయలేడా? శత్రువుల ఎటుకు భయపడి శకునుగా నా దగ్గరికి ఆశ్రయించి చేయి చూపించుకున్నట్ట మారువేషంలో వెళ్ళి ఎవరికి తెలియకుండా చీకట్లో కప్పుకొని మారువేషంలో వెళ్ళి ఏమయ్యాడు? దేవుడి మీద ఉన్న ఆధారం, దేవుని మీద ఉన్న విశ్వాసం, దేవునిలో ఉన్నటువంటి నమ్మకం, దేవుని కొరకై జీవిస్తున్న ఆ జీవితం, దేవుడు ప్రేమించి అనేక మేలు చేసిన మేలు ఏమైపోయాయి? దేవుని చిత్తంలో కనుగొనటంలో విఫలమైపోయాడు. దేవుని ఉద్దేశాన్ని గ్రహించడంలో విఫలమైపోయాడు. అందుకోసమే అతన్ని తొలగించి దేవుడు ఏం చేశాడంట? దేవుని చిత్తానుసారంగా నడిచే వ్యక్తి నాకు ఒకడు ఉన్నాడు, ఆయన దావీదు.
ఆయన నాకు ఇష్టడు, ఆయన నాకు ప్రియుడు. అంటే ఇష్టడు, ప్రియుడు అన్న విషయం గురించి నేను దావీదు చెప్తున్నాను. పెర్షిసు ప్రియురాలుగా ఉంది, దేవునికి ఇష్టరాలుగా ఉంది. ఎంత ఇష్టమైన జీవితం ఉందో ఒకసారి ఆలోచించు. మరి ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. వాస్తవానికి స్త్రీలు ఏమండి, పెర్షిసు లోక సంబంధంగా అందాన్ని చూపించవచ్చు. ఈ రోజుల్లో ఉన్నట్టు నటి మనులు కదా ఉన్నట్లుగా, హీరోయిన్స్ కదా ఉన్నట్లుగా ఈ లోకంలో అవి చూపించవచ్చు. వారి యొక్క ఉన్నటువంటి హుందాతనాన్ని, లేక అందాన్ని, లేక తనకున్న వైభవాన్ని. అయితే వాటన్నిటిని పక్కన పెట్టిందండి. తన శరీరాన్ని, తన యవనాన్ని, శరీరాన్ని ఈ లోకం కోసం కానీ, లోకంలో ఉన్నవాటి కోసం కానీ ఉపయోగించలేదండి. దేవుని కొరకే ఉపయోగించండి. దేవుని కోసమే త్యాగం చేసింది. ఈ అందం నా దేవుడే చూడాలి కానీ లోకం సున్నికి లేదు. ఈ సర్వ శరీరం దేవునికే సమర్పణ కానీ ఈ లోకంలో వ్యక్తులకు కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి లోకానికి కానీ, ఏ అపవిత్రతకు కానీ, ఏ యొక్క పాపానికి కానీ తావులేదు అని నిర్ణయించుకున్నాయి. దేవుని చిత్తం ఏంటో గ్రహించింది గనక దేవునికి ఇష్టరాలుగా మార్చబడింది. తర్వాత ఆమె బహుగా దేవుని పనిలో ప్రయాసపడింది. దేవుల్లో బహుగా ప్రయాసపడింది. చిన్న కష్టాలు రాగానే, చిన్న బాధలు రాగానే, కొంచెం అనారోగ్యం రాగానే, ఏమండి అబ్బా నేను ఉండలేకపోతున్నానండి, నేను రాలేకపోతున్నానండి, నేను దేవుళ్ళు జీవించలేకపోతున్నానండి అని చెప్పేవారు ఎంతమంది అని లోకంలో. ఆ మధ్యకాలంలో అయ్యా ప్రార్థనకు రాలేకపోతున్నారు, దేవుల్లో విశ్వాసం, దేవుని యందు వాక్యం చెప్తున్నట్లుగా మీరు జీవించలేకపోతున్నారు, ప్రభువును సమీపించలేకపోతున్నారు, ప్రభు సన్నిధికి రాలేకపోతున్నారు. అది కరెక్ట్ కాదు. దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి ప్రార్థన చేసుకోండి, దేవుని వాక్యం వినండి అని నేను చెబితే ఏమన్నా సారీ బ్రదర్, సారీ పాస్టర్ గారు, సారీ అయ్యగారు, సమస్యలు ఉన్నాయి, సమస్యలు అయిపోతే, బాధలు ఉన్నాయి, బాధలు అయిపోతే, కష్టాలు ఉన్నాయి, కష్టాలు అయిపోతే, అనారోగ్యం ఉంది, అనారోగ్యం దూరం అయితే, ఏమండి ఇంకా లోకంలో నేను ఎంతో అనుభవించేది ఉంది, అనుభవించే దూరం అయితే అయిపోతే అప్పుడు దేవుని దగ్గరికి వస్తా. ఎవరు? దేవుని నమ్మినటువంటి వారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని ప్రేమను రుచి చూచిన వారు, దేవుని మేలు పొందుతున్న వారు కూడా ఇలాగా అంటున్నవారు కూడా ఈ లోకంలో లేకపోలేదు, ఉన్నారు. ఏం చేస్తుంది? బహుగా ప్రయాసపడుతుంది దేవుని కొరకై జీవించటానికి, దేవుని పనిలో ముందుకు వెళ్ళటానికి, దేవుని సేవకునితో కలిసి పరిచర్యలో పాలు పంపులు పొందటానికి బహుగా ప్రయాసపడుతుంది. ఎంత కష్టమైనా నేను నా దేవుడితోనే ఉండాలి, నా దేవుడిలోనే ఉండాలి, నా దేవుని పనే చేయాలి, నా దేవుని పరిచర్యలోనే ముందుకు కొనసాగాలి, నా దేవుని దైవ సేవకుని తోడుగానే ముందుకు వెళ్ళాలని ఎంత తపన పడుతుందండి, బహుగా ప్రయాసపడుతుందంటండి. మనం ఎంతవరకు ప్రభులో ప్రయాసపడుతున్నాం, ఎంతవరకు ప్రభులో మనం ముందుకెళ్తున్నామండి. ఈ లోకంలో ఈ భౌతికంగా మనం జీవించినంత కాలం కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు రాకమానం ఏం సేవకులను, దేవుని బిడ్డలను రాకుండా పోతాయని లేనికి లేదు, చెప్పడానికి లేదు. వస్తాయి, వచ్చినా నిన్నేమి చేయలేవు. అది నేను చెప్పే విషయం. శత్రుఘ్నేశ్వర జీవితంలో కష్టాలు వచ్చాయి, ప్రాణాపాయం మీదకి
వచ్చింది, ఇక ప్రాణం పోతుంది, అగ్నిగుండంలో పడవేయబడతారు. అయినా సమస్య వచ్చింది, సమస్యలు వేశారు, అగ్నిగుండంలో వేశారు. అయితే వాళ్ళు అందులో ఉన్నారు, కానీ ఆ సమస్య తనను వాళ్ళు ఏం చేయరు. అర్థమైందా? పాలసీలను పట్టి బంధించారు, చిత్రహింసలు పెడుతున్నారు. అంత యథార్థవంతులను, దేవుని సేవ చేసే వారిని, దేవుని కొరకే ముందు కొనసాగే వారికి ఎందుకు వస్తాయండి శ్రమలు, ఎందుకు వస్తాయని బాధలు, ఎందుకు వస్తాయని కష్టాలు, ఎందుకు వస్తాయని శోధనలు అంటారు కదా. వస్తాయి, వచ్చాడు, ఏం చేయలేమండి, మనం ఏం చేయలేము. అదే తోక ముడుచుకొని వెళ్ళిపోవాల్సిందే. హల్లెలూయా! కష్టాలు వచ్చినా తోక ముడుచుకొని పోవాల్సిందే, నష్టాలు కలిగినా తోక ముడుచుకొని పోవాల్సిందే, అనారోగ్యం వెంటాడినా తోక ముడుచుకొని పోవాల్సిందే. లేక ఏ సమస్య నిన్ను వెంటాడుతున్నా అది నిన్ను అంటకుండా నీ చుట్టూ తిరగాల్సిందే, కానీ నిన్ను అంటడానికి వీలుండదు, మనల్ని అంటడానికి వీలుండదు. అది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత. అందుకోసం దేవుడు ఎంత ప్రయాసన ముందుకు వెళ్ళాలో, కానీ కష్టం వచ్చిందో, నష్టం వచ్చిందో, బాధ వచ్చిందో, అనారోగ్యం వచ్చిందో, ఆ ఇబ్బందులు ఎదురవుతున్నాయో, లేకపోతే ఏదో ఒక సాకు తెప్పి మనం ఆగిపోవడానికో, నిలిచిపోవడానికో, పడిపోవడానికో అది మంచిది కాదు. ఆత్మీయ జీవితంలో అది నీకు పనికి రాదు. దేవుడు మెచ్చుకోడు, దేవుడు ఇష్టపడడు. నీకు కష్టం వచ్చినా దేవుడు ఎత్తుకుంటా చూడు. అప్పుడు దేవుడు అంటాడు, నా కుమార్తె ఎంత కష్టం వచ్చినా నన్ను ఎంత హత్తుకునేది, అబ్బా నా కుమారుడి కుటుంబంలో ఎంత బాధలు పొందుతున్నా, అవమానాలు పొందుతున్నా, నిందలు పొందుతున్నా, ఎంత నన్ను కుటుంబముగా ఎంతగా నన్ను కనపరుస్తున్నారు. దేవుడు ప్రియుడు, నా ప్రియుని కుటుంబం, నా ప్రియురాలు అని దేవుడు హక్కునే చేర్చుకుంటాడని. తుమ్మితే ఊరిపోయే ముక్కు మాదిరి ఉండకూడదు. ఆ భక్తి జీవితం వ్యర్థం. అలాంటి దేవుని దగ్గరగా వచ్చినటువంటి నీవు, దేవుని దగ్గరకు వచ్చిన అలాంటి జీవితం జీవిస్తే ప్రయోజనం ఏంటి? జ్ఞాపకం చేసుకుందాం, బాగా ప్రయాసపడాలి. ఏం కాదు, అన్నిటి నుంచి నువ్వు విడుదల పొందుతావు, అన్నిటి నుంచి కూడా నువ్వు విజయాన్ని పొందుతావు. యేసు ప్రభువుల వారు ఏమన్నా ఎంత కష్టపడ్డాడని, ఎన్ని శ్రమలు పొందాడని, ఎంత ప్రయాసపడ్డాడని. కొడుతున్నా, తిడుతున్నా, అంగీలను చించుతున్నా, సిలువకు అప్పగించిన, మేకలు కొడుతున్నా, కారుతున్న రక్తం, సిలువలో మరణిస్తూ అలాగా మీకు చివరి సమయంలో ప్రాణం పోతుంది, ఆత్మ అప్పగించే సమయంలో కూడా. కానీ దేవునితో యేసు ప్రభువుల వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు, ఆయన ఆ సశరీరుడిగా జీవిస్తున్నప్పుడు, ఆయన బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు తండ్రి ఏం చెప్పారు తెలుసా? పరిశుద్ధాత్మ రూపంలో వచ్చి పావురుమలే గాలి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. మనంత ప్రియ కుమారుని ఎందుకంటే దేవునికి ఇష్టమైంది. అయితే అదే యేసు ప్రభువుల వారు అన్నారు, ఏమన్నా తెలుసా? లోకమా, నాలో ఏమైనా కానీ పాపము ఉందని నిరూపించగలవా? సవాలు విసిరాడు. ఇక మరణంతో అన్నాడు, మరణమా నీ ముళ్ళెక్కడ? నాకు మరణాన్ని తీసుకురావాలో చూస్తున్నావు, నీ ముళ్ళెక్కడ? శిలువలో విరిచి వేశాడు. బంధించిందే మరణం. ఏ సమస్య మనం ఏం చేయలేదండి. క్రైస్తవులు ఏమంటే దేవుని బిడ్డలు భయపడిపోతున్నారు, ఈనాడు భయపడిపోతున్నారు. అందుకోసమే వారు చక్కగా ఆత్మీయ జీవితంలో ప్రతిదీ జయించలేకపోతున్నారు. చిన్నది రాగానే
తప్పుకుంటున్నాను. అలా ఉంటే దేవుని ఆశీర్వాదాలు మనం పొందలేము, దేవునికి ఇష్టలుగా మనం ఉండలేము, దేవునికి ప్రియంగా మనం బ్రతకలేము. బహుగా ప్రయాసపడాలి. మన ప్రయాస బహుగా, ఈనాడు మనుషులు లోకంలో ఎంతో ప్రయాసపడుతున్నారు కదండి జీవించడానికి. పొట్టకూటి కోసం అన్నట్లుగా రెక్కలు ముక్కలు చేసుకొని రాత్రి పగలు కష్టపడి పోటీలు డ్యూటీలు చేసి ఎంతో ప్రయాసపడుతున్నారు. అయితే ఎంత పడినా ప్రయాస. పౌలు గారు, క్షమించండి, సొలొమోను గారు తన దైనందిక జీవితంలో అనుభవపూర్వకంగా చెప్పారు. ఏమని తెలుసా? మనుషుల ప్రయాస అంతా కూడా గాలితో సమానం. గాలి ఏమై చేస్తుందండి? పోతనే ఉంటుంది, కొట్టుకొని పోతలేదు. ఇంత ప్రయాసపడుతున్నటువంటి మనిషి, మానవుడు, విశ్వాసి నిజంగా దేవుని కొరకే ప్రయాసపడరు. లోకంలో శారీరకంగా, లోక సంబంధంగా, ఆ కుటుంబం కొరకు, బిళ్ళ కొరకు ప్రయాసపడడంలో నేను తప్పని చెప్పట్లేదు, కానీ అంతకంటే ఎక్కువగా దేవుని కొరకే ప్రయాసపడాలిగా. మరి ఈ లోకంలో ఎంత ప్రయాసపడినా సొలొమోను చెప్పినట్లుగా భక్తుడు ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూద్దామండి. మనుషుల ప్రయాస అంతయు కూడా వారి నోటికే కదా అని రాయబడింది అక్కడ. ఏమండి? ఆయనను వారి మనసు సంతృప్తి. ఎంత కష్టపడు, ఎంత ప్రయాసపడు, ఎంత రెక్కలు ముక్కలు చేసుకో, ఎంత ఓటి డ్యూటీ చేసుకో, ఎంత నువ్వు ఈ లోకంలో ప్రయాసపడినా నోటికే కదా. పైపించు మనసుకి ఏం కలగదంటండి? సంతృప్తి ఉండదు, సంతృప్తి ఉండదు. చాలా మంది ఈ సంపాదించాలి, అది సంపాదించాలి, ధనం సంపాదించాలి, సుఖం కావాలి, క్షేమం కావాలి, సంతోషం కావాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలని ఎంతో ప్రయాసపడుతుంటారు. కానీ చివరికి ప్రయాసపడిన వారికి ఆయాసమే మిగులుతుంది, కానీ నిజానికి సంతృప్తి ఉందా అంటే చాలా కొరత. అది ఎవరికి ఉన్నాయా అంటే దేవుని బిడ్డలకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలకే, హల్లెలూయా. బహుగా ప్రభునందు ప్రయాసపడిన వారికి సంతృప్తి, సంతోషం ఉంటుంది. మిగిలిన వారికి ఉండదు సుమా. కష్టపడాలి కానీ బాగా ప్రయాసపడాలి. అయితే ప్రభునందు పడాలి. ప్రభునందు మన ప్రయాస వ్యర్థము కాదు అని ఎరిగి పౌలు గారు చెప్తారు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక చదవండి. ఆ మాట ఉన్నటువంటి మాట చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలి వారును ప్రభు కార్యావృత్తి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ఎప్పటికప్పుడు ఆసక్తిగానే ఉండాలంటే. రాత్రి అనారోగ్యం ఉన్నది, లేకపోతే నీరసం ఉంది, తెల్లవారింది, కొత్త రోజు కదా, కొత్త సమయం కదా, ఇక కొత్తగా తయారైపోవాలి అంతే. ఇక పాత మీద నంచుకుంటూ అలానే ఉంటే నీ పరిస్థితి ఏమైపోతుంటే అంత నీరసం అయిపోతుంది. తర్వాత నీ మనసు అంతా పాడైపోతుంది. ఎలా ఉండాలంటండి? కదలక స్థిరులుగా, ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి ఎప్పటికప్పుడు ప్రభునందు స్థిరులుగా, కదలని వారంగా, విశ్వాసము యందు, దేవుని యందు, దేవుని పరిచర్య యందు, దేవుని సంఘములో, దేవుని పనిలో ఎప్పటికప్పుడు
అప్పుడు మనం ఏం చేయాలంటే కదలక ఉండాలి. అప్పుడు మనకు ప్రభు యొక్క దీవెనలు ప్రతిఫలంగా కలుగుతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి జ్ఞాపకం చేసుకుని ఎప్పటికెప్పుడు మనం ప్రభునందు మనం గుర్తెరుగుదాం. పాతాళానికి వెళ్ళిపోకుండా అది కావాలా ఇవి కావాలని పాపపు జీవితంలోనికి వెళ్ళి పాతాళానికి వెళ్ళిపోకుండా దేవుని యందు ఎప్పటికెప్పుడు సంతృప్తితో, సంతోషంతో, ఆనందంతో, సంతృప్తిగా ఉండటానికి ప్రయాసతో కూడి ప్రభు పనిలో మనం ముందుకు వెళ్ళగలిగితే, ప్రభు కొరకై జీవించగలిగితే, ప్రభు సేవలో తోడుగా సేవకునికి వెన్నుదన్నింటి ఉంటే ప్రభు మనల్ని ఎంతగా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే అటు విశ్వాసులకును అటు దేవుని ప్రజలకును దేవుడు చెబుతున్న మాట, చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. 11:28 వచనం. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ఏం చేస్తాడంటే దేవుడు అండి? విశ్రాంతి అంటే సంతృప్తిగా, సంతోషంగా, సుఖంగా ఉన్న దాంట్లోనే చక్కగా ఆనందంగా కుటుంబాలు, వ్యక్తులు ముందుకు కొనసాగాలంటే దేవుని ఎదురుకి రావాలి, దేవునిలో ఉండాలి, దేవుని మార్గములను కొనసాగాలి. ఇక పాపము జీవితం కానీ పాత జీవితం కానీ ఉండడానికి వీలేదు. నీ వ్యర్థ ప్రవర్తన అంతా విడిచిపెట్టాలి. నీ ప్రయాస దేనికోసము ఈ రోజున జ్ఞాపకం చేసుకో. నీ వ్యర్థమైన ప్రయాస విడువ. ప్రభు ఆశీర్వదిస్తారు. సాకులు చెప్పి ప్రభు మార్గంలో అటు ఇటు ఉండమాకు. అది చాలా డేంజర్. ఏమన్నాడు దేవుడు? వెచ్చగా అయినా ఉండు, చల్లగా అయినా ఉండు, నూనె వెచ్చగా ఉండకు. అలా ఉంటే నేనేం చేస్తానో తెలుసా? నా నోటి నుండి థూ అని ఉమ్మేస్తా అన్నాడు. నేను కాదు, దేవుడు చెప్పిన మాట. అంటే పాతది కొత్తది ఉండకూడదు, కొత్తగానే ఉండాలి. ఈ రోజున ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, దేని కొనుకో మన ప్రయాస ఒక్కసారి ఆలోచించి. లోకం కోసమా, లోకంలో ఉన్న వాటి కోసమా, లేదా ఏదేదో సంపాదించాలన్న దానికోసమా, లేక పిల్లల కోసమా, లేక దేనికోసం నీ ప్రయాస? దేని కొరకు? ఇక్కడ పెరిశిసు ప్రభు కొరకు తన ప్రయాస. ఈ రోజు తీర్మానం చేయాలి, ప్రభువా నేను కూడా నా జీవిత కాలం అంతా నీ కొరకే. ఎంత ప్రయాస అయినా, ఎంత కష్టమైనా, ఎంత అనారోగ్యమైనా, ఎంత పరిస్థితులు తారుమారైనా నీ కొరకే, నీ పరిచయం కొరకే, నీలోనే నీకు జీవిస్తాను ప్రభా. నీకు ఇష్టంగా ఉంటానయ్యా, నీకు ఇష్టరాలుగా నేను ఉంటానయ్యా. ఇక లోకం వద్దయా, లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించను ప్రభువా. వాటి కొరకు నా ప్రయాస అవసరం లేదయా, విడిచిపెడుతున్నా, నీవే కావాలి అని కనుక మనము తీర్మానం చేస్తే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు బహుగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ లోకంలో మనకి ఏది కొలవ చేయడు. నువ్వు కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోడు, కష్టాల నుంచి విడిపిస్తాడు. బాధల్లో ఉంటే నిన్ను అలా చూస్తూ ఊరుకోడు, నీకు నెమ్మదిని కలగ చేస్తాడు. నువ్వు అనారోగ్యంలో ఉంటే అలానే ఉండడు, నీ దగ్గరికి వచ్చి తన గాయపడిన హస్తాలతో తాకి ముట్టి బాగు చేస్తాడు. నువ్వు అవసరతలో ఉంటే అలా చూస్తూ ఊరుకోలేడు, తన మహిమ గల ఐశ్వర్య నామము ప్రతి అవసరత తీరుస్తాడు. తన కొరకై ప్రయాసపడినటువంటి వారి జీవితాలను ఏం చేస్తాడంటే ఆయన బహుగా ఆశీర్వదిస్తాడు, బహుగా దీవిస్తాడు. అందుకోసమే
దేవుడు ఈ లోకానికి వచ్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తం కార్చాడు, ఆ రక్తం చేత కడిగాడు, తన ప్రేమను వెల్లడి చేశాడు. గ్రహించి చక్కగా ప్రభులో మన ముందుకు వెళ్ళగలిగితే నిజంగా ఆనాడు పెరిశిస్సును బహుగా దీవించిన దేవుడు, పెరిశిస్సును బహుగా పరిచయను వాడుకున్న దేవుడు, పెరిశిస్సు యొక్క ఆత్మీయ జీవితాన్ని బహుగా వర్తిల్ల చేసిన దేవుడు ఈ రోజున మనల్ని, మన కుటుంబాలను, మన పరిచయను, మన పిల్లలను బహుగా దీవిస్తాడు. మగరిచని ప్రార్థన చేసుకున్నా, చేతులతో నుంచి కళ్ళు మూసుకున్నా. ఒక చిన్న తీర్మానం,